మొదటి సంతకం పెట్టడంపై మీ అభిప్రాయం ఏముంది? నిరుద్యోగులందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. 5 సంవత్సరాలు పడిన కష్టాలు తిరిగి అనుకుంటున్నారు. 16,000 ఉద్యోగాలు ఒకేసారి అంటే అందరు సంతోషంగా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ సమిట్ ఏర్పాటు చేసిన 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని అంటున్నారు కదా. ఏమండి, ఒక ఉద్యోగం కూడా ఏం రాలేదు కదా. ప్రైవేట్ కంపెనీలు కూడా ఏం రాలేదు. వెళ్ళిపోయిన కియా మోటార్ కూడా మళ్ళీ వచ్చింది. ఇంకా చాలా కంపెనీలు వస్తాయని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు కదా. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యువత పరిస్థితి ఎలాగుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన యువత పరిస్థితి ఇప్పుడే బాగుంది. ఏమండి, 5,000 రూపాయలతో వాలంటీర్ అని చెప్పి ఇచ్చారు. అంతకు మించి ఇంకేం లేదు కదా. డిగ్రీ చేసిన యువతని 5,000 రూపాయలు ఇచ్చి కట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు నాయుడు రావడం వల్ల కొంచెం సంతోషంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే కంపెనీలు వస్తాయని మీకు ఆశ ఉందా? ఆశ ఉందండి. గతంలో వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తాయని ఆశ ఉంది మాకు. అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లు గతంలో తీసేశారు గవర్నమెంట్, ఇప్పుడు అన్న క్యాంటీన్లు సంతకం పెట్టారు, దాని మీద మీరేమంటారు? ఏముందండి, కూలి పనులు చేసుకున్న వాళ్ళకి తక్కువ 10 రూపాయలతో కలిపినటువంటి మామూలు విషయం కాదు కదా. అలాంటిది వచ్చి రాజకీయాలకు కక్ష కోసం తీసేసినట్టే కదా తీసుకుని. 5 సంతకాలు చేశారు పథకాల మీద, దాని మీద మీరేమంటారు? చాలా అత్యద్భుతంగా ఉన్నాయండి పథకాలు. పేద ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పట్టం కట్టి గెలిపించినందుకు ఫస్ట్ సంతకం ల్యాండ్ టైటిలింగ్ మన ఆస్తి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టమన్నారు. దానికోసం ప్రజలందరూ ఎంతో భయాందోళనకు గురయ్యారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మనందరం బ్రతకలేమని అందరూ ఏకీభవించి ఒకే మాట మీద ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టినందుకు మా అందరికీ సాటి ఆడదానిగా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అంటే ఇప్పుడు అన్నం క్యాంటీన్ కూడా పెడతానంటున్నారు, దాని మీద మీరు? చాలా మంచిదండి. అన్నం లేక ఎంతో మంది అల్లాడిపోయారు. అన్నా క్యాంటీన్లు ఉండేటప్పుడు 5 రూపాయలు తీసుకొని వెళ్ళి ఎటువంటి బ్రతకలేనోడు కూడా రోడ్డు మీద పడుకునే మనిషి కూడా కడుపు నిండా 3 పూట్ల అన్నం తినేవాడు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు తీసాడో ప్రతి ఒక్కరు భోజనం లేక అల్లాడిపోయారు. రోడ్డు మీద ఉన్న అడుక్కునే వాళ్ళే కానీ పేద ప్రజలే కానీ ఎంతో అల్లాడిపోయారు. ఈ బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అంటే ఇప్పుడు పెన్షన్లను 4,000 చేశారు, దాని మీద మీరే అంటారు? చాలా చాలా ఆనందంగా ఉందండి. ముసలోళ్ళ కానించి పెన్షన్ వచ్చిన ప్రతి మహిళే కానీ జెంట్సే కానీ చాలా ఆనందపడుతున్నారు. 3,000 రూపాయలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టింది. 2,000 ఉంది, 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశారు. అదే బాబు గారు ఒక ఫస్ట్ సంతకంలోనే 4,000 రూపాయలు స్టార్టింగ్ నుంచే ఇస్తున్నారని ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారు. ఎప్పుడు కూడా బాబు గారు ఇంకెన్నో సాధించి ప్రజలందరినీ పేదోళ్ళని పెద్దోళ్ళని చేస్తానని హామీ ఇచ్చారు. తప్పనిసరిగా చేస్తారని మేము అందరమే నమ్ముతున్నాము. ఎప్పుడు బాబు గారే మళ్ళీ వస్తారని కోరుకుంటున్నాం. 5 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాగానే 5 సంతకాలు పెట్టారు, దాని మీద మీరేమంటారు? ఈ 5 సంవత్సరాల పాలన ఎలా ఉందో ప్రజలు చూపించారు కదండి. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కూటమికి ఎలా చేశారో ప్రజలే మీరు చూపించారు. ప్రజలు జగన్ని ఎలా చేశారు అంటే ప్రజలు దానికి సరైన రుజువు చూపించారు. అది అంటే 5 సంతకాలు చేయడంపై మీరేమంటారు? మరి చాలా బాగుండబట్టే కదండి ప్రజలందరూ మరి గెలిపించారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తారు అన్నటువంటిది ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజలు మరలా ఆయన్నే కావాలని కోరుకున్నారు కదా. మరి అంత మంచిగా ఉన్నాయి ఆయన చేసినటువంటి ఆ డిఎస్సిని ఏమి చేయకుండా ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు. పిల్లల వయసులు ఎక్కువైపోయినాయి. వాళ్ళకి ఈ 5 సంవత్సరాలు వాళ్ళ వయసులు ఎక్కువైపోయి వాళ్ళు దానికి కాకుండా అయిపోయారు. దానికోసం ప్రజలందరూ కూడా బాగా మొత్తం అందరూ మూకమ్మడిగా అనుకొని గెలిపించాలి. ఎలా అయితేనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి, వస్తేనే ప్రజలు అన్ని బాధలు తీరుతాయి అన్న ఉద్దేశంతోనే ప్రజలందరూ మూకమ్మడిగా అనుకున్నట్లుగా గెలిపించారు కూటమిని. పెన్షన్లు గత ప్రభుత్వంలో 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొదటి 4,000 ఇస్తానంటారు, దాని మీద మీరు? ఫస్ట్ లో కూడా అలాగే ఇచ్చారు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ 200 ఉన్నప్పుడు 1,000 పెంచారు కదా, మాట మీద 2,000 పెంచారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. అలానే ఇప్పుడు కూడా 3,000 అని చెప్పి జగన్ పరిపాలనలో అప్పుడొక 2,500, అప్పుడొక 250, అప్పుడొక 250 వచ్చి ప్రజల్ని మభ్య పెట్టారు. ఆ మభ్య పెట్టడం ప్రజలకు తెలిసింది కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తున్నారు. ఆయన ఇస్తారు, మాట తిప్పరు, మడం తిప్పరు, మాట ఇదని చెప్పే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని అందరూ బాగా గెలిపించుకున్నారు. ఇప్పుడు
అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లు మూసేశారు గత ప్రభుత్వం, ఇప్పుడు అన్నం క్యాంటీన్ల మీద సంతకం చేశారు, దాని మీద మీరేమంటారు? కోటి విద్యలు కూటి కోసం అన్నట్లుగా ప్రజలందరూ ఇంత కష్టపడింది అందరూ ఆ భోజనం కోసమే కదండి. ఆ వాల్యూ ఏంటో తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా పథకం అనేది తీసుకొచ్చారు. ప్రజలందరూ హర్షిస్తున్నారు. రైతులందరూ కష్టపడి వెళ్ళి పనిచేసుకుని వచ్చి ఆ టైం మధ్యాహ్నం కల్లా ఇంత ముద్ద ఎవరైనా ఇంత భోజనం దొరికితే బాగుండు అని అల్లాడిపోయేటువంటి ప్రజలు ఇప్పుడు ఎంతో హర్షాన్ని వేష్టిస్తున్నారు. అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి రాళ్ళ మీద భయపడిపోయారండి ప్రజలు, భయపడిపోయారు. ఇప్పుడు సచివాలయాలని వీటిని ఎలాగా ఇలా వాళ్ళ పేరు మీద పెట్టేసుకుని ఇలా అప్పులు చేసేసి ఇలా చేసేసారని భయపడిపోయారు. ప్రజలందరూ భయపడిపోయారు. ఆయన ఫోటో పెట్టుకుంటాం ఏంటండి మన స్థలాల మీద? ఆయనకేం రైట్ ఉందండి మన స్థలాల మీద ఆయన ఫోటో పెట్టుకుంటాం ఏంటి? అది అంటే ఇప్పుడు లైన్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేలా సంతకం పెట్టారు, దాని మీద మీరేమంటారమ్మా? చాలా హర్షం వ్యక్తిస్తున్నారు ప్రజలందరూ, చాలా ఆనందపడుతున్నారు. ప్రజలందరూ గెలిపించడానికి కూడా సగం కారణం అదేనండి. వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం ఏంటండి? మనం కష్టపడిన మన తల్లిదండ్రులు ఇచ్చిన మన తాత ముత్తాతలు ఇచ్చిన పొలాల మీద వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం ఏంటి? అది అందరూ హర్షిస్తున్నారండి. చంద్రబాబు నాయుడిని బాగా ఇది అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంతకాలు మీకు ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి రోజే ఇచ్చిన మాట ప్రకారము 5 హామీలు అయితే ఏవైతే ఇచ్చారో అవి చాలా అద్భుతంగా ఉన్నాయండి. ప్రతి సామాన్య మానవులకి కూడా చాలా అందుబాటులో ఉండేలాగా ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆయన వచ్చి చేసే ప్రతి పని మీద కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది, అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఆల్రెడీ ఇదివరకు అనుభవించున్నారు కదా అన్నీ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి తెలిసింది. అందువల్ల ఆయన్ని అంత అత్యధిక మెజార్టీతో గెలిపించడం కారణం కూడా అదే అన్నమాట. అన్నం క్యాంటీన్లు ఓపెన్ చేయడంపై మీరేమంటారు? ప్రతి పేదవాడికి అన్నపూర్ణలాగా అన్నం పెట్టేది అన్నా క్యాంటీన్. అది మూసేయటం వల్ల చాలామంది సామాన్యులు నిరుపేదలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అది ఓపెన్ చేయడం వల్ల చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు. చాలామందికి అది చాలా ఉపయోగపడుతుంది కూడా. ఇప్పుడు పెన్షన్లో 4,000 ఇస్తున్న సంతకం చేసే దాని మీద మీరు? అది మంచి పథకం కదండి, అది అందరికీ తెలిసిందే కదా. లేనివాడు మందులకే కానీ వృద్ధాప్య దశలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మందులకే కానీ ఆహారానికే కానీ చాలా ఉపయోగపడుతుంది. అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు తాడపల్లి రోడ్డు అది మూసేశారు జగన్మోహన్. నిన్నటి నుంచి అది ఓపెన్ చేయడం జరిగింది. అటు నుంచి వచ్చే ప్రతి రైతులకి కూడా అది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు వ్యాపారాన్ని నిమిత్తము ఇన్నాళ్ళ నుంచి చుట్టూ తిరిగి చాలా ఇబ్బంది పడ్డారు. నిన్నటి నుంచి వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేశారు అది ఓపెన్ చేయడం వల్ల. రిషికొండ గుండు కొట్టేశారు కదండి, ఇంకా అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఒక బాత్రూమ్ వచ్చి 25 లక్షల రూపాయలు. సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకునే అంత మధ్యతరగతి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి వాళ్ళ బాత్రూమ్ ఏర్పడింది. 500 కోట్ల రూపాయలు ప్రజల డబ్బుని అట్లా దుర్వినియోగం చేసి ఏం చేద్దాం అనుకున్నాడో మరి అర్థం కాలేదు. మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు, దాని మీద మీరేమంటారు? చాలా మంది నిరుద్యోగ యువత చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారు ఒక రకంగా చెప్పాలంటే. ఈ 5 ఏళ్ల నుంచి కూడా వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చి ఒక మంచి పొజిషన్కి వస్తారు. సంతకాలు పెట్టడంపై దాని మీద మీరేమంటారు? మెగా డిఎస్సి అనేది ఒకటి అద్భుతం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మొదటి సంతకం అన్నారు, అది బాగుంది. ఇది వచ్చేసి మన అన్నా క్యాంటీన్లు పెడతాం వల్ల పేదవాడికి ఆకలి తీరిద్ది, మంచి ఫుడ్ లభించిద్ది. దానివల్ల పేదలు శుభ్రంగా 3 పూట్లకు తినటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు పెన్షన్ గతంలో 2,000 ఉండే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3,000 అన్నారు, దానికి దఫలుగా పెంచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4,000 ఇస్తున్నారు అన్నారు, దాని మీద మీరేమంటారు? పేదవారి కష్టం చూసి వెంటనే 4,000 చేయడం జరిగింది. ఆ 4,000 డైరెక్ట్గా చేయడం జరిగింది, విడతల వారీగా కాకుండా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. పేదవాళ్ళు చాలా ఆనందంగా అయితే ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మీరేమంటారు సార్? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మొదటి సంతకం అని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు దాని మీద అయితే కొంచెం జనం బాగా హర్షం వ్యక్తం అయితే చేస్తున్నారు.
అంటే ఇప్పుడు ల్యాండ్ ఇప్పుడు ఆయన పాస్బుక్ల మీద జగన్ ఫోటోలు ఉండటం వాటి మీద మీరేమంటారు? అలా పాస్బుక్ మీద ఫోటో గిటో అన్నారని చెప్పేసి జనం ఒక ముందు చూపు ఆలోచనతో ఇదేదో తేడాగా ఉంది అది ఇది అని అనుకొని వద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా రాష్ట్రాన్ని పరిపాలించి అందరికీ సమస్యల నుంచి బయటికి తెస్తారని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళ్ళాలంటే దారి ఉండేది కాదు, ఈరోజు దారి రావడంపై మీరేమంటారు? జనాలు ఆనందంగా ఉన్నారు, ఇంకా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతే అంతకుముందు గిన్సింగ్లు అన్నీ ఉండేవి, పరదాలు కట్టుకొని ఉండేవాళ్ళు సార్. ఇప్పుడేమో మొత్తం అన్నీ తీపిచ్చేసి అంతా రాజధాని అమరావతి రైతులకి చాలా ఆనందకరమైన విషయం అయితే. అంటే ఋషికొండపై మీ అభిప్రాయం ఏంటి? ఋషికొండ అంటే ఇంక ఋషికొండ ఇంకే ఆయన అంటే ఏదో చేసేసి ప్యాలెస్ లాగా చేసుకుందాం అనుకున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు గారు దిగిన తర్వాత ఇంకా అవకాశాలు అయితే చాలా అరుదుగా ఉంటాయి, ఉండవు అసలు ఇంకా.